గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలలో మకర రాశిలో జన్మించిన వారికి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, ఏ తేదీలు అనుకూలం, ఏ తేదీలు ప్రతికూలమో క్లియర్ గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ ఫలితాలన్నీ కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి, శ్రవణ నక్షత్ర జాతకులకు, ధనిష్ఠా నక్షత్రం మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి వర్తిస్తాయండి. స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. 2025 సంవత్సరం ఏప్రిల్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ధనాదాయం అనేది సామాన్యంగా ఉంటుందండి. 2025 మార్చ్ 29వ తారీఖుతో ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మకర రాశి వారి పైన పూర్తిగా పోయింది. కాబట్టి ఈ మాసంలో కొంత మెరుగుదలనైతే చూడగలుగుతారు. అనారోగ్య సమస్యలు ఈ మాసంలో కొద్దిగా ఉంటాయి, కానీ క్రమక్రమంగా మీ ఆరోగ్యం అనేది ఈ మాసం నుండి మెరుగుపడుతుంది. మకర రాశి వారికి ముఖ్యంగా ఆడవారు ఎవరైతే ఉన్నారో, మీ జీవిత భాగస్వామి సంబంధిత బంధువర్గం వారితో చిన్న చిన్న విరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. గృహానికి సంబంధించి స్థాన చలన ప్రయత్నాలు గనక మకర రాశి వారు చేస్తున్నట్లయితే, ఈ ఏప్రిల్ మాసంలోని ద్వితీయ వారం నుండి మీ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉన్నాయండి. ఈ నెల అన్ని రంగాల వారికి కూడా బాగానే కలిసి వస్తుంది. 3వ వారంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా అన్నిటినీ మనోధైర్యంతో ఎదుర్కొంటారు. స్థిరాస్తి ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయండి. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి దొరుకుతాయండి. మకర రాశిలో జన్మించి ఎవరైతే స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారో వారు లాభపడతారండి. విదేశీ ప్రయత్నాలు కూడా వేగవంతం అవుతాయి. ఒకవేళ మకర రాశిలో జన్మించిన పెద్దలు కానీ, పిల్లలు కానీ చదువు నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం కానీ, లేదా టూరిస్టులుగా కానీ ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో, విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయండి. స్థిరాస్తి ప్రయత్నాలకు కూడా ఈ కాలం అనేది అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులను అమ్మటానికి కావచ్చు, కొనుగోలు చేయడానికి కావచ్చు. అయితే మకర రాశిలో ఉన్న మొదటి 2 నక్షత్రాల వారి కంటే కూడా ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు ఈ మాసంలో కొంచెం తెలివిగా ఆలోచనలు చేయాలి. ఎందుకంటే చేతికి వచ్చిన అవకాశాలను కూడా చేజార్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ మాసంలోని 18వ తారీఖు, 19వ తారీఖు ఈ 2 తేదీలలో వాహన ప్రమాద సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి మకర రాశి వారు బండి మీద వెళ్ళేటప్పుడైనా, డ్రైవింగ్ చేసేటప్పుడైనా, రోడ్డు దాటేటప్పుడైనా జాగ్రత్తలను తీసుకోవటం మంచిది. ఏప్రిల్ 22వ తారీఖు తర్వాత నుండి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా జయం ప్రాప్తిస్తుంది. మీరు పనిచేస్తున్న కార్యాలయంలో కూడా మీరు కోరుకున్న సౌకర్యాలు అనేవి లభిస్తాయండి. ఏప్రిల్ మాసంలోని చివరి వారంలో మాత్రం అన్ని విధాల ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న మకర రాశి వారికి అయినా సరే అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఈ 2025 ఏప్రిల్ మాసంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా, ఒకటి ఈ 2 తేదీలలో 18, 19వ తారీఖు తేదీలలో వాహన ప్రమాద సూచనల విషయంలోనూ, ఇంకొకటి జీవిత భాగస్వామి యొక్క బంధువర్గం వారితో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 2025 సంవత్సరం మే మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మాసం అన్ని విధాలా కూడా ఆదాయం అనేది బాగుంటుంది. వ్యాపార విస్తరణకు కావచ్చు, నూతన ఆలోచనలను అమలు చేయటానికి కావచ్చు అనుకూలంగా ఉంటుందండి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ మాసం అనేది కొద్దిగా లాభిస్తుంది. నేను ఉగాది వీడియోలో చెప్పినట్లుగా 2025 సంవత్సరం మే 14వ తారీఖు వరకు ధనాదాయం అనేది బాగానే ఉంటుందండి. ఈ నెలలో పనులు సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి.
విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. అయితే 14వ తారీఖు తర్వాత కుటుంబంలో స్వల్ప మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మకర రాశిలో జన్మించిన వారు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం జాతక రత్నాన్ని ధరించటం మంచిది. ఈ మాసంలో షేర్ వ్యాపారస్తులకు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి అనుకూలంగా ఉంటుందండి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. మే 3వ తారీఖు నుండి మే 15వ తారీఖు మధ్య కాలంలో ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. స్థిరాస్తి కొనుగోళ్లకు మాత్రం ఇది చాలా మంచి కాలంగా చెప్పవచ్చండి. పెద్దవారి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. పిల్లల అభివృద్ధిని చూసి మీరు ఆనందపడతారు. అయితే ఈ మాసంలోని చివరి వారంలో సోదరవర్గీయులతో కానీ సోదరీమణులతో కానీ సంబంధం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు రావటం వల్ల మానసికంగా కాస్త చికాకుగా అనిపిస్తుంది మకర రాశి వారికి. మే 19, 20, 21 ఈ 3 తేదీలలో స్నేహ సంబంధిత వ్యవహారాల వల్ల గౌరవ నష్టం అనేది సూచిస్తుంది. కాబట్టి మే 19, 20, 21 ఈ 3 తేదీలలో ఎవ్వరితో మాట్లాడేటప్పుడైనా, ముఖ్యంగా మీ స్నేహవర్గం వారికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలను తీసుకోవటం మంచిది. ఎందుకంటే అపవాదులు మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉంటాయి. చివరి వారంలో మాత్రం శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2025 సంవత్సరం మే మొదటి 3 వారాలు మీకు అనుకూలంగానే ఉంటుంది. 4వ వారంలో ధన విషయంలో కానీ, గౌరవ నష్ట సూచనలు కానీ, శారీరక శ్రమ అధికంగా చేయవలసి రావటం కానీ, నరాలకు సంబంధించిన సమస్యలు సూచిస్తున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకోవటం మంచిది. ఇక 2025 సంవత్సరం జూన్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, మకర రాశి వారు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారు ఆశించిన విధంగా పై అధికారుల నుండి గుర్తింపు లభించే అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్లకి కూడా అవకాశాలు ఉన్నాయండి. ఉద్యోగ జీవితంలో ఉన్నతి, నూతన బాధ్యతలను చేపట్టవలసి రావటం కానీ జరుగుతుంది. అయితే జూన్ మాసంలో మకర రాశి వారి యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందండి. అన్ని రంగాల వారు అభివృద్ధి చెందుతారు. మీరు ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నా జూన్ మాసంలో అన్ని రంగాల్లో ఉన్న మకర రాశి వారికి కొంత అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఉద్యోగపరంగా బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కూడా జూన్ మాసంలో అనుకూలంగానే ఉంటాయి. ఎవరికైనా డబ్బులు ఇచ్చి, అప్పు ఇచ్చి, రుణాలు ఇచ్చి తిరిగి రాని పరిస్థితులు ఉన్నట్లయితే మొండి బకాయిలు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మీ వంతు మీ ప్రయత్నం చేయాలి. నూతన ఉద్యోగ వ్యాపారాల విషయంలో ప్రయత్నాలు అనేవి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగానే ఉంటుంది. ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెడదాం అనుకుంటున్నారో లేదా వ్యాపారాన్ని పెట్టుబడి పెట్టి విస్తరిద్దాం అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. షేర్ వ్యాపారస్తులకు, విద్యార్థులకు, రైతులకి కూడా అనుకూలంగానే ఉంటుందండి. ఒకవేళ మకర రాశి వారికి సంబంధించి వారసత్వ సంబంధిత స్థిరాస్తి తగాదాలు కనుక ఉన్నట్లయితే ఈ మాసంలో ఎదురు వెళ్ళటం కంటే కూడా రాజీ పడే ప్రయత్నాలు చేయటం మంచిది. అంటే కోర్టుకు సంబంధించిన విషయాలు, కుటుంబంలో మీ మాట యొక్క విలువ అనేది పెరుగుతుందండి. విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. తృతీయ వారంలో అంటే 3వ వారంలో విహారయాత్రలు చేయవలసి రావటం కానీ, వినోదాలలో పాల్గొనటం కానీ, బంధువర్గం వారి గృహానికి వెళ్ళటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో ఒకవేళ మకర రాశి వారికి వివాహమైనట్లయితే మీ జీవిత భాగస్వామితో వ్యక్తిగత జీవితంలో సౌఖ్యం లభిస్తుంది. సంతాన అభివృద్ధిని చూస్తారు. కుటుంబ బాధ్యతలను తీసుకుంటారు. కాబట్టి మొత్తం మీద జూన్ మాసం మాత్రం మకర రాశి వారికి దాదాపు అన్ని రంగాల్లో జన్మించిన వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే సూచిస్తున్నాయి. ఒకవేళ మకర రాశి జాతకులకు మీ జాతకానికి సంబంధించిన రత్నం కానీ, అంటే జెమ్ స్టోన్ కానీ, మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్ష కానీ, సర్టిఫైడ్ కరుంగలి మాల కానీ, హిందూ వివాహానికి సంబంధించిన సామాన్లు కానీ ఇవి ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నంబర్ని కాంటాక్ట్ అయ్యి ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుకోవచ్చండి.